వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు క్రికెట్ అడ్డా. వీడియోస్ చూస్తున్నా కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు వరకు ఉన్న క్రికెట్ అప్డేట్స్ ఏమిటో చూద్దాం. లెట్స్ గో. ట్రోఫీ డే 3లో తిలక్ వర్మ సెంచరీ కొట్టాడు. దిలీప్ ట్రోఫీలో తిలక్ వర్మ ఇండియా ఏ తరపున ఆడుతున్నాడు. ఈరోజు తిలక్ వర్మ 111 రన్స్ చేశాడు 193 బాల్లో 9 4లతో. రీసెంట్గా తిలక్ వర్మ ఇంజురీకి గురై జింబాబ్వే మరియు శ్రీలంక సిరీస్కి మిస్ అయ్యాడు. సో తను మళ్ళీ కంబ్యాక్ అవ్వడానికి చాలా కష్టపడ్డాడు. సో దిలీప్ ట్రోఫీతో కంబ్యాక్ అయ్యి మంచి సెంచరీ కొట్టాడు దిలీప్ ట్రోఫీలో. సో సెలెక్టర్స్కి తను నెక్స్ట్ అప్కమింగ్ సిరీస్లో రెడీగా ఉన్నాను, నన్ను కూడా సెలెక్ట్ చేయండి అని చెప్తున్నాడు. ట్రోఫీ ఫస్ట్ మ్యాచ్ ఇండియా ఏ మరియు ఇండియా డి మధ్య జరుగుతుంది కదా. ఇండియా ఏ తన సెకండ్ ఇన్నింగ్స్లో 380 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయి డిక్లేర్ చేసింది. ఇండియా ఏ తరపున ప్రతాప్ సింగ్ 122 రన్స్, తిలక్ వర్మ 111 రన్స్, సశ్వత్ రావత్ 64 రన్స్ చేశారు. ఇండియా డి తన సెకండ్ ఇన్నింగ్స్లో 60 రన్స్ చేసి 1 వికెట్ కోల్పోయింది థర్డ్ డే కంప్లీట్ అయినప్పటికీ. ఇండియా డి తరపున రిక్కీ బాయ్ 44 రన్స్ అండ్ ఎస్దుబి 15 రన్స్ చేసి నాట్అవుట్గా ఉన్నారు. ఈ మ్యాచ్లో ఇండియా డి గెలవాలంటే 420 రన్స్ చేయాలి. ఇంకా డే 4 మాత్రమే మిగిలి ఉంది. ట్రోఫీలో సెకండ్ మ్యాచ్ ఇండియా సి మరియు ఇండియా బి మధ్య జరుగుతుంది కదా. ఈ మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇండియా సి 525 రన్స్ చేసి ఆల్అవుట్ అయింది. ఇండియా బి తన ఫస్ట్ ఇన్నింగ్స్లో 309 రన్స్ చేసి 7 వికెట్లు కోల్పోయింది. ఇంకా 216 రన్స్ వెనకబడి ఉంది. సో ఇండియా బి తరపున కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ 143 రన్స్ చేశాడు 242 బాల్లో 12 4లు 1 6 నాట్అవుట్గా ఉన్నాడు. ఇంకా ఈ మ్యాచ్కి ఒకరోజు మాత్రమే మిగిలి ఉంది. ఈ మ్యాచ్ మ్యాక్సిమం టెస్ట్ డ్రా అయ్యేలాగా ఉంది. ఆస్ట్రేలియా మరియు ఇంగ్లాండ్ మధ్య రెండో T20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ 3 వికెట్ల తేడాతో గెలిచింది. ఆస్ట్రేలియా ఫస్ట్ బ్యాటింగ్ చేసి 193 రన్స్ చేసి 6 వికెట్లు కోల్పోయింది. ఆస్ట్రేలియా తరపున జేక్ ఫ్రేజర్ మెక్గర్క్ 50 రన్స్ చేసాడు 31 బాల్లో 4 4 2 6లు. సో జోష్ ఇంగ్లీష్ 42 రన్స్ చేసాడు 26 బాల్లో 5 4లు 1 6. హెడ్ 31 రన్స్ చేసాడు 14 బాల్లో 4 4 2 6లు. సో చేజింగ్లో ఇంగ్లాండ్ 194 రన్స్ చేసింది 7 వికెట్లు కోల్పోయి 19 ఓవర్లో. సో ఇంగ్లాండ్ తరపున లివింగ్స్టన్ 87 రన్స్ చేసాడు 47 బాల్లో 6 4లు 5 6లు. సాల్ట్ 39 రన్స్ చేశాడు. సో జాకబ్ దెబిల్ 44 రన్స్ చేశాడు 24 బాల్లో. సో ఇంగ్లాండ్ తరపున లివింగ్స్టన్ ఆల్రౌండర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. లివింగ్స్టన్ బౌలింగ్లో 2 వికెట్లు తీసుకున్నాడు. ఇండియా టీంకి బౌలింగ్ కోచ్గా సెలెక్ట్ అవ్వడం చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాడు. ఈ ఎమోషన్ తన ఫాదర్తో మరియు తన ఫ్యామిలీ మెంబర్స్తో పంచుకున్నాడు. సో తన జీవితంలో ఇది ఒక స్పెషల్ మూమెంట్ అని అంటున్నాడు. కోహ్లీ ఇంకో 58 రన్స్ చేస్తే ఫాస్ట్గా 27,000 ఇంటర్నేషనల్ రన్ చేసిన బ్యాట్స్మెన్గా రికార్డ్ క్రియేట్ చేస్తాడు. సరే ఇంకొక 8 సిక్స్లు కొడితే ఇప్పటి వరకు సెహ్వాగ్ పేరు మీద ఉన్న టెస్టుల్లో ఇండియా తరపున ఎక్కువ సిక్స్ల రికార్డును రోహిత్ శర్మ బద్దలు కొట్టి రోహిత్ శర్మ సెహ్వాగ్ను దాటి నెంబర్ 1 పొజిషన్కి వెళ్తాడు. MS ధోని ఇదే రోజు ఇండియా టీం కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు. ఈ స్పెషల్ మూమెంట్ని పురస్కరించుకొని చెన్నై సూపర్ కింగ్స్ MS ధోని కోసం స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇండియన్ హాకీ టీం ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్పై 2-1 గోల్ తేడాతో గెలుపొందింది. ఇండియా తరపున కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ 2 గోల్స్ వేశాడు. మన 2020 కెప్టెన్ అయినటువంటి సూర్యకుమార్ బర్త్డే. హ్యాపీ బర్త్డే సూర్యకుమార్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.